హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్ గారెలను ప్రిపేర్ చేస్తున్నాను. మనకి ఎప్పుడైనా అలసంద గారెలు తినాలనిపించినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు గారెలు చేసుకొని తిన్నారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ స్నాక్స్కైనా, లేదా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడైనా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్రిస్పీ గారెలను ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా. ఇందుకోసం ముందుగా పోహాను తీసుకోవాలి. ఇక్కడ నేను మీకు పోహాతో ఈ గారెలను చేసి చూపిస్తున్నానండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 గ్లాసు పోహాను తీసుకోవాలి. ఈ పోహాను 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. మనకి మామూలుగానే అటుకుల్లో కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగేసేసి వాటర్ మొత్తం వంపి తీసుకోవాలండి. ఇందులో ఏమాత్రం వాటర్ లేకుండా ఇలా వంపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. చూడండి, మీకు 15 నిమిషాల తర్వాత చూపిస్తున్న పోహా అనేది సాఫ్ట్గా అయిపోయాయి. చూసారుగా, సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1 ఇంచు అల్లంని, కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే కట్ చేసుకున్న 1 ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 హాఫ్ టీ స్పూన్ జీలకర్రని, చిటికెడు ఇంగువని, ఇందులోకి 2 స్పూన్స్ దాకా బియ్యపిండిని వేసుకోవాలి. ఎందుకంటే బైండింగ్ కోసం. ఒకవేళ మీరు బియ్యపిండి అవైలబుల్గా లేకున్నా, బియ్యపిండిని ఇష్టపడుకున్న శనగపిండినైనా ఆ ప్లేస్లో వాడుకోవచ్చు. అలాగే ఇందులోకి 1 2 స్పూన్స్ పెరుగుని, రుచికి సరిపడ ఉప్పును వేసేసి ఇదంతా చేత్తో బాగా మెత్తగా చేసుకోవాలి. చూడండి, అటుకులు అనేది స్మాష్ అయిపోవాలి. ఇలా చేత్తో బాగా ఫ్రెష్ చేస్తూ కలుపుకున్నామంటే అటుకులంతా కూడా స్మాష్ అయిపోయి మెత్తగా అయిపోతుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా. ఒకవేళ ఇప్పుడు మనకి కాస్త పెరుగు కానీ లేదా వాటర్ కానీ అవసరం అనిపిస్తే మరి కొద్దిగా వాటర్ని కానీ పెరుగును కానీ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. మనం మామూలుగా అలసంద గారెలకి పిండిని ఎలా అయితే గ్రైండ్ చేసి పెట్టుకుంటామో ఆ విధంగా రావాలి. మరి ఎక్కువ లూజ్ ఉండకూడదు, అలా అని గట్టిగా చపాతి ముద్దలాగా ఉండకూడదు. ఇలా ఉండాలి. అప్పుడే మనకి గారెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇలా బాగా కలిపేసేసి మూత పెట్టి మనం ఆయిల్ కాగినంతసేపు ఈ పిండిని నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిని గారెల్లాగా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నామంటే ఆయిల్ వేడెక్కేలోపు ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఈజీగా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. హడావిడి చేయకోకుండా, అంటే ఒక పక్క ఆయిల్ కాగిపోయి ఉంటుంది, ఒక్కొక్కటిగా మనం వీటిని గారెలు ఒత్తుకుంటూ ఉంటే అక్కడ ఆయిల్ ఏమో వేడైపోయి ఒకటి వేసిన తర్వాత మరొకటి వేసేలోపు మాడిపోతుంటాయి. అలా కాకుండా మనం అన్నీ కూడా ఇలా చేసేసి ఒక పేపర్లో కానీ లేదా ఒక ప్లేట్ పైన కానీ పెట్టుకున్నాం అనుకోండి, ఆయిల్ వేడెక్కాక వెంటనే అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా 2 చేతులకి కాస్త తడించేసుకొని ఇలా గారెల్లాగా అన్నీ ప్రిపేర్ చేసుకున్నామంటే చూడండి, వెంటనే ఆయిల్లో ఒకటొకటిగా వేసేసుకోవచ్చు. లేదనుకోండి, ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ఉన్నామంటే ఫస్ట్ వేసినదేమో ఆయిల్లో ఫ్రై అయిపోతుంది, లాస్ట్ వేసినదేమో ఫ్రై అవ్వదు. అందుకోసమని అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఆయిల్ వేడెక్కేలోపు ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే కాలనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మరో సైడ్కి టర్న్ చేసుకోవాలి. మంట మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటాయి. చూసారుగా, ఇలా 5 నిమిషాల పాటు వన్ సైడ్, మరొక 5 నిమిషాల పాటు మరో సైడ్కి ఇలా టర్న్ చేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఏం చేయాలి అని ఆలోచించుకోకుండా ఇలా 1 గ్లాస్ అటుకులు తీసుకొని సింపుల్గా స్పెషల్గా వారి కోసం చేసి ఇచ్చామంటే ఎంతో ఇష్టంగా తింటారు. చూసారుగా, మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఇవి క్రిస్పీగా అయిపోయాయి అని అనిపించాక ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసి ఒక టిష్యూ పేపర్ పైన వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం ఈ టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. ఆయిల్ చాలా తక్కువగానే ఇవి పీల్చుకుంటాయండి. చూసారుగా, ఇదే విధంగా మొత్తం అంత పిండిని కూడా మనం గారెల్లాగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి తీసుకోవడమే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూశారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.